వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, నాతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సో అన్న, పాలమూరు రంగారెడ్డి 2014లో స్టార్ట్ చేశారు. వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మరి ఎందుకు పూర్తి చేయాలనేది పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు మంత్రులంతా. వాళ్ళకు అవగాహన ఉండాలి కదా. మరి మేము చేయకపోతే ఎవడు చేసిండు? నాట్లపూర్ రిజర్వాయర్ ఎవడు కట్టిండు? అందులో 4 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి. అలా ఏదులో ఎవరు కట్టిండ్రు? ఒట్టెం ఎవరు కట్టిండ్రు? రిజర్వాయర్ కంప్లీట్ అయినాయి కదా. కరివైనా కూడా 100% కంప్లీట్ అయింది. ఇప్పుడు జస్ట్ 10% కాలువలు తవ్వాలి. కాలువలు తవ్వాలంటే ఎన్జిటీలో కేసు ఉన్నందుకు స్టే ఉన్నందుకు ఆగిపోయింది. ఆ పర్యావరణ అనుమతులు తర్వాత రకరకాలుగా టోటల్గా 6 రకాల అనుమతులు అన్నీ కూడా వచ్చేసినాయి. జస్ట్ ఫార్మల్గా ఎక్స్పర్ట్ కమిటీ కూడా అప్రూవల్ చేసింది. ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా గవర్నమెంట్ మారంగానే ఫైల్ వాపస్ పంపిండ్రు. 2023 ఆగస్టులోనే ఇది వాపస్ వచ్చింది. కేసీఆర్ హయాంలోనే వాపస్ వచ్చింది అంటారుగా. వాపస్ వచ్చినా మేము 45 టీఎంసీ పంపలే కదా. 45 టీఎంసీకి మేము చేస్తాం అనలే. మేము మాది 90 టీఎంసీకి మేము డిజైన్ చేసుకున్నాము. దాదాపు 40-50 టీఎంసీల రిజర్వాయర్లే ఉన్నాయి మాకు. కనుక మాకు 90 టీఎంసీ కావాలి అనేటువంటి దాని మీదనే మేము కొట్లాడినాం. కాలువలు తవ్వడానికి అనుమతి రాగానే కాలువలు తవ్వడానికి రెడీ పెట్టుకున్నాం. జనరల్గా ఏం చేస్తారు, మొత్తం అనుమతి వచ్చినాక స్టార్ట్ చేస్తారు. 10 ఏళ్ళు అవుతుంది. మేము అన్నీ రెడీ చేసుకున్నాం. అనుమతులు అనేటివన్నీ కూడా తీసుకొని లాస్ట్ ఫైనల్ అనుమతి వచ్చే వరకు 90% అయిపోయింది. ఆ అనుమతి రాగానే కాలువలు తవ్వాల. అది స్టేజ్. వాళ్ళు ఇప్పుడు ఇలా బీజేపీ జాతీయ హోదా ఇస్తానది పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఇవ్వలే. కనీసం ఆ అనుమతాన్ని ఇవ్వాలి కదా. ఎంపీలు పోయి అడగాలి కదా. ఒక పైసా అయిపోతే తెలంగాణ ఏర్పడిన తర్వాత జాతీయ హోదా ఇస్తాంటివి పాలమూరు రంగారెడ్డికి ఇవ్వలేదు. కనీసం ఈ అనుమతాన్ని ఇద్దామని ₹1 ఖర్చు కానటువంటిది ఇవ్వలేదు వాళ్ళు. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడలేదు. 45 టీఎంసీకి ఇస్తామని పంపుతుంది. అంటే ఇవన్నీ కట్టిన ప్రాజెక్టులు ఎండగొట్టాలనా? ఆంధ్ర వాళ్ళు ఏమైనా ఒత్తిడి ఉందా? ఏం ప్రాబ్లం ఉంది? వాళ్ళు కూడా ఏం నాకు తెలిసినంత వరకు మరి వాళ్ళకు కూడా ఏం నష్టమేం లేదు. మరి వాళ్ళకు సముద్రంలో నీళ్ళు కలిసిపోతూనే ఉన్నాయి. 2 రాష్ట్రాలు బతకాలని మేము అనుకుంటున్నాం. ఇవాళ ఎవరికో తలోకి వీళ్ళు 45 టీఎంసీ అంటే ప్రజలు క్షమించరు. 90 ఏళ్ళు గత 10 సంవత్సరాలు తెలంగాణ ఆగమైంది. వీటి మీద మాట్లాడదామంటే కేసీఆర్ అసలు అసెంబ్లీకే రావట్లేడు అని అంటారుగా. పిచ్చి మాటలోని ఎట్లా ఆగమైందా? ఆగమైతే 5 లక్షల ఎకరాల 5 లక్షలకు ఒక ఎకరం ఉన్నది. 50 లక్షల కోట్ల రూపాయలు అవుతుందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండే ఉంది. అది వరి పంటలు 25 స్థానం ఉండే, నెంబర్ 1 స్థానంకి పోయింది. మనం కాదా? కరెంట్ లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండే. కరెంట్ లేక రైతులు ఏడుస్తున్నారు చేను ఎండిపోయి. మరి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది మేము కాదా? రైతు బంధు ఇచ్చింది మేము కాదా? 1000 గురుకులాలు పెట్టింది మేము కాదా? ఒక 25 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నది మేము కాదా? హాస్పిటల్ డెవలప్ చేసి మేము కాదా? ఎన్ని ఉన్నాయి? కాళేశ్వరం రిజర్వాయర్ మేము కట్టింది మేము కాదా? ఒక పిల్లర్ని మీరే బాంబులు వేసి ధ్వంసం చేసి దాన్ని ఏదో చెక్ డ్యాములు చేసినట్లు మీరు చేసిరు. అది కూడా చేసి ఆ రిపేర్ చేస్తా అని కాంట్రాక్టర్ ఫ్రీగా రిపేర్ చేస్తా అంటే కూడా రిపేర్ చేయనీయకుండా ఎండగట్టి బదనాం చేసి కూడా తిరుగుతున్నారు. 90% కంప్లీట్ అయిన ప్రాజెక్టును మీరు 10% పని కంప్లీట్ చేయకుండా ప్రయత్నం చేయకుండా మీ పనులే మీరున్నారు. భూములు అనుకుంటా అమ్ముకుంటా చేసుకుంటా మీరున్నారు. కాంగ్రెస్ పార్టీ కదా పరిపాలించింది ఇన్నేళ్ళు. తాగడానికి కూడా మంచి నీళ్ళు లేకుండా మైబనార్లా ఇలా మొత్తం తాండాలకు కూడా నీళ్ళు వచ్చి ఒకటి వచ్చింది మీద ఇచ్చిందా? ఇంకా అదంతా ఉట్టిది. ఇది దోపిడీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజలను దోపిడీ చేస్తూ ఉంది, పీడిస్తుంది. కేసీఆర్ 2 సంవత్సరాలు ఫామ్ హౌస్లో వండుకున్నాడు. డైరెక్ట్గా భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తలేదు, అష్టభష్ట ప్రభుత్వం అని అంటుండే. ఆయన ప్రజల్లోకి రావాలి, అలా అసెంబ్లీకి రావాలి అంటుండ్రు. ఫామ్ హౌస్లో వండుకుంటే ఏడ వండుకోవాలి చెప్పాను వాళ్ళని. వాళ్ళు చెప్పిన రోజు వండుకుంటారు చెప్పాను. అబ్బాయి చెప్పాను. ఎవరు ఇల్లు కన్వీనెంట్ ఉంటే వండుకుంటారా? ఫామ్ హౌస్లో వండుకున్నాడు, ఇంట్లో వండుకున్నాడు, బెడ్రూమ్ ఏడ వండుకోవాలి చెప్పాలి. మా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది, దీపారాధన చేస్తున్నట్టు చేస్తారు. పోయి అడగమని రైతులు ఆ యూరియా బస్సులు అక్కడ లైన్ ఉంటుంది వాళ్ళు పోయి అడగమనండి. 2,500 పెన్షన్ ఇస్తాం మహిళలతో అడగమనండి. పెళ్ళిళ్ళు చేసుకోదురా ఆగానే తులం బంగారం ఇస్తాను కానీ పెళ్ళి ఆగిపోయి వాళ్ళు పోయి అడగమనండి. ఇప్పటివరకు పిల్లలకి ఇచ్చే గరీబులకి ఇచ్చే కేసీఆర్ కిట్ ఆపేసారు. అంతా కాంగ్రెస్ దగా చేస్తుంది, మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించారు. కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉండబోతుందా ఏంటి? అంటే సభలు పెడతా ఉండు ఆయన ఎప్పుడు ప్రజాక్షేత్రంలో చూడు. ఆయన ఒక్క రోజుకి గదగద వణుకుతున్నారు, తిరుగుతారు ఆయన ఖచ్చితంగా.